ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ తెలంగాణ ప్రజలు పట్టం కట్టినందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ మరి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా తెలంగాణ తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రజాపాలనలోనే 6 గ్యారంటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హామీలు. మేము అధికారంలోకి వచ్చి మంత్రులుగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ డిసెంబర్ 9th రోజు ఒక విధానపరమైనటువంటి ప్రకటన సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు 6 గ్యారంటీలలో మరి అత్యంత ఉపయోగకరమైనటువంటి ప్రతి ఇంట్లో మహిళలు ఆర్థిక ఇబ్బందులతో తమ స్వేచ్ఛగా బయటకు రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక భారం ఉండకూడదని మొదటి గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పెట్టడం జరిగింది సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా. అదేవిధంగా తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చిన రోజు కూడా. అదే కాకుండా అందరికీ ఆరోగ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 lakhs వరకు కూడా ఇవ్వడానికి మరి అదొక గ్యారంటీని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి అంటే మేము 7th రోజు అధికారంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. 9th రోజు ఆ యొక్క కార్యక్రమాలను కూడా గ్యారంటీస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచే 9th రోజు నుంచే పాపం అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు అమలు చేస్తారని 10 సంవత్సరాలు అధికారాన్ని అత్యంత దుర్వినియోగం చేస్తూ తమ కుటుంబ పాలన కొనసాగిస్తూ ప్రజల ఆకాంక్షలను పక్కకు పెట్టి ప్రజల త్యాగాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కనీసం 3 రోజులు కూడా ఓపిక పట్టకుండా మరి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే మా మీడియా సోదరులు కూడా వాళ్ళ ప్రెస్ మీట్లలో ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? తెలంగాణ యువతకు ఇస్తున్న ఉద్యోగాల వాగ్దానం ఏమైంది? నిరుద్యోగ వృత్తి కోసం అంటే అసెంబ్లీలో బడ్జెట్లో కూడా పెట్టి అమలు చేయకుండా 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఒక్కొక్క అడుగు మేము ముందుకేస్తుంటే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో దొరుకుతున్నటువంటి అభిమానాన్ని చూసి సహించలేక ఏ ప్రభుత్వమైనా కొత్తగా వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అప్పుడున్నటువంటి లోటు కానీ మిగులు కానీ మాట్లాడతారు. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళు స్వేదపత్రము అని పెట్టారు. ఏడ స్వేదాన్ని చిందించరా మీరు? ఏడ రక్తాన్ని చిందించరు? ఏడ చెమటను కాచుకున్నారు? ఏడ రోడ్ల మీద ఇవాళ కష్టపడరు ఈ 10 ఏళ్ళు అని నేను అడుగుతున్నా. ప్రజలందరినీ కష్టపెట్టి అది స్వేదపత్రం కాదు, అది స్వార్థపత్రం, అవినీతి పత్రం. వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోలేదు. అంత క్లిష్టమైనటువంటి తెలంగాణను కూడా ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ముందంజలో ఉండి డెసిషన్స్ తీసుకున్నదో, ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నదో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అభయహస్తం 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం మేము దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి డే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు కూడా తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తుదారుని యొక్క దరఖాస్తును భద్రపరిచి మరి కావలసినటువంటి డాటా అంతా కూడా సేవ్ చేసుకొని అర్హులను సెలెక్షన్ చేసుకున్నటువంటి అవకాశం కూడా వారు పెట్టుకున్నటువంటి దరఖాస్తుల ద్వారానే ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ మండల యంత్రాంగం కానీ అందరూ కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా మరి ప్రసార మాధ్యమాలు కూడా ఈ యొక్క 6 గ్యారంటీల స్కీమ్స్ కోసం ప్రజలకు
28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గడువును కూడా మీరు ప్రచారం చేసి ప్రజలందరూ అర్హులందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్క మండలంలో అధికారులు 2 యూనిట్లుగా 3 యూనిట్లుగా ఏర్పడి 8 రోజులు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కలెక్టర్లు కానీ పై అధికారులు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి మరి చాలా డిస్టర్బెన్స్ లేకుండా కూల్గా ప్రజలందరూ తమ యొక్క విన్నపాలను దరఖాస్తులను పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ అందరం కలిసి కట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం, ఈ ప్రజా పాలన విజయవంతం చేయడం కోసం, ప్రజల అవస్థలను తీర్చడం కోసమే, ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసమే ఈ 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తాం.